మరి ఇటువంటి అరాచకాలు ఆగాలి దేశంలో. మరి సేవకులకు దేవుడు మంచి ఆరోగ్యాలు, శక్తి ఇవ్వాలి. ఎన్నో మరి మందిరాలను కూల్చివేసి స్వార్థకు ఆటంకాలు వేసినటువంటి అపవాది శక్తులు అణచపడాలా. మరి సంఘాల మీదకి వస్తున్న అపవాది అణచపడాలా. మరి క్రైస్తవుల మీద ఎన్నో దాడులు ఎంతగానో ఎన్నెన్నో చోట్ల ఎంతగానో ఇబ్బంది కలిగిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మనమైతే సురక్షితంగా ఉన్నాం, కానీ కొన్ని రాష్ట్రాల్లో కొన్ని దేశాల్లో ఎంతగానో హింసిస్తూ క్రూరంగా హింసిస్తున్నారు సేవకులని. అదేవిధంగా మరి క్రైస్తవుల విశ్వాసులను కూడా ఎంతగానో ఇబ్బంది పెడుతున్నారు. మరి వారందరిని పెంచి మరి ఇంకా రాష్ట్రంలో దేవుడు నలుమూలలో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ దేవుడు రక్షించుకోవాలి. మరి ఎటువంటి ఆచరణ లేకుండా ఎటువంటి కీడు వాళ్ళకి కలగకుండా దేవుడి రెక్కల చాటులో భద్రపరచుకోవాలి. మరి అదేవిధంగా అందరూ అంతటా మారు మనసు పొంది దేవుని రాకళ్ళు ఎత్తబడే గుంపులు అందరూ ఉండలాగిన సేవకులందరికీ దేవుడు మంచి ఆరోగ్యం దయచేసి అనేక మందిని దేవుడి రాకడికి సిద్ధపరిచే సేవకులుగా లేవనెత్తినట్లుగా మరి ఒక ప్రార్థన మనమందరం సహోదరులు సంస్థలు గారు చేస్తారు. అందరి ప్రార్థనలు ఏకీభవిస్తూ మనందరం ముందుకు కొనసాగుదాం. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన విమోచకుడా, సజీవుడా, మీకు స్తోత్ర చెల్లించుకుంటూ ఉన్నాం నా తండ్రి. ఈ రీతిగా యవనస్తుల కొరకు మా యొక్క మందిరములో నా తండ్రి నైనా ఈ రీతిగా జరిగిస్తున్నందులకై స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ గ్రామంలో ఉంటున్న ప్రతి ఒక్క యవన బిడ్డను నైనా మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. ఇటువంటి అవకాశం వచ్చినటువంటి ప్రతి ఒక్క నా తండ్రి నా బిడ్డని జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాము నాయన. ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి నా యవనస్తుల కూడికలోనికి రావడానికి వచ్చిన వారిని దీవించి చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభా, ఎంతో మంది నైనా మిమ్మల్ని గురించి నా తండ్రి నైనా అయ్యా పట్టి పట్టణం ఉంటూ ఉన్నారు. ప్రజలందరినీ మీరు దర్శించి అడుగుతున్నాము నాయనా. ఇప్పటికే నా తండ్రి నాకంటే ముందుగా చేసిన ప్రార్థనలు మీరు అంగీకరించినందుకే స్తోత్రాలు నాయనా. అలాగే తండ్రి ప్రపంచ వ్యాప్తంగా ఉంటున్నటువంటి అయా క్రైస్తవ సమాజాన్ని నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము. క్రైస్తవ నాయకులను జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాం నాయన. క్రైస్తవ ఎటువంటి సేవకులను జ్ఞాపకం చేసుకోండి నాయన. పాస్టర్స్ని జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాం నాయన. ఏ కుటుంబాలను దర్శించమని అడుగుతున్నాం నాయన. అలాగే తండ్రి నాయన వారికి ఇచ్చినటువంటి సంఘాలను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం నాయన. సార్వత్రిక సంఘాలను గురించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. అయా వారికి నా తండ్రి కావాల్సిన ఆర్థిక అవసరాలు తీర్చమని అడుగుతున్నాము నైనా. అలాగే తండ్రి నైనా మరుగైపోతున్నటువంటి మీ యొక్క మాయిపుది యొక్క మాటలు నైనా వెలువడుతూ ఉండగా తండ్రి నైనా ప్రతి ఒక్కరినైనా మార్పు చెందడానికి సహాయం చేయమని అడుగుతున్నాము నైనా. ఇప్పటికే దేశం మీదకి దేశం, రాజ్యాల మీదకి రాజుల మీద రాజులు, మనుషుల మీద మనుషులు నా తండ్రి నైనా అయా నా తండ్రి నైనా ఏలుబడి చేస్తూ ఉన్నారు తండ్రి. ప్రభా, ఇంకా నా తండ్రి నైనా అయా నీ యొక్క ప్రేమను చూడలేని బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు దర్శించమని అడుగుతున్నాం నాయన. మరి ముఖ్యంగా యవన కాలంలో ఉంటున్న బిడ్డలను నాయన అయా మీరు దర్శించమని అడుగుతున్నాం నాయన. ప్రభా, మీకు స్తోత్రాలు నాయన. ఒక స్టెపిన్ వల్లే నా తండ్రి నైనా రోషము కలిగి, పౌరుషము కలిగి, కృప పొందిన వాడైనా తండ్రి నైనా అయ్యా ప్రపంచం అంతా తండ్రి నైనా యవనస్తులు నా తండ్రి నైనా దేవుని చేతిలో బాణం వంటి వారు అంటున్నా దేవుడు.